నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగళపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరపాలక సంస్థ పరిధిలో సమగ్ర అభివృద్ధికి డిపిఆర్ సిద్ధం చేయాలి. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నెల 21న వైఎస్ఆర్సీపీ క్రికెట్ లీగ్ టోర్నమెంట్. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భరత్రామ్ కూటమి పాలనలో అన్ని దందాలే అని ఆరోపణ. ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్కు సూచనలు సలహాలు ఇవ్వాలని ఎంఆర్పీఎస్ నాయకుల పిలుపు. జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాలలో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్. ఆదాయం లేకుండా నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు స్వయ ఆర్థిక అభివృద్ధి సాధ్యం కాదన్న వాస్తవం అని, ఆ మేరకు వాస్తవికతను అనుసరించి చర్యలు తీసుకోవాలని, ఎవ్వరినీ ఇబ్బందులకు గురి చేయవద్దని రాష్ట్ర పురపాలక అండ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆర్ఎంసీకి చెందినటువంటి కార్యాచరణ ప్రణాళిక 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో రూపొందించిన ముందస్తు ప్రతిపాదనలపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో ప్రతిపాదించినటువంటి పనులు, ఇంకా చేపట్టవలసినటువంటి పనులు, త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, పన్నుల వసూళ్లు, పురోగతి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. వాటిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి గతంలో పన్నులు వేయనటువంటి ఆస్తులకు పన్నులు వేయడం, అదనపు నిర్మాణాలు చేపట్టిన వాటికి పన్నులు విధించడం తదితర అంశాలపై మాట్లాడారు. గతంలో పన్నులు వేయని, పన్నులు వసూలు కాని వాటిపై దృష్టి పెట్టాలని, గతంలో టీడీపీ హయాంలో వాటిపై దృష్టి పెట్టడం వల్ల పన్నులు పెంచడం జరగలేదని మంత్రి పేర్కొన్నారు. నగరపాలక సంస్థకు ఆదాయం సమకూర్చే వాటిపై నివేదిక అందచేయడం జరిగింది. 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో ప్రతిపాదనలు సిద్ధం చేశారని, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో 1587.8 కోట్లతో, కొవ్వూరు డివిజన్ పరిధిలో 280.9 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారని ముఖ్యమంత్రి సమక్షంలో చర్చించినట్లు తెలియజేశారు. మరో 15 రోజుల్లో జిల్లాకు చెందినటువంటి అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. 2014లో నిర్వహించిన పుష్కరాల సమయంలో పురపాలక మంత్రిగా ఉండి 2,000 కోట్ల రూపాయలతో 4 మాసాల్లో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు 3 సంవత్సరాల ముందు నుంచే ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో చేపట్టవలసిన అభివృద్ధి పనులు, డ్రైన్స్, అంతర్గత రహదారులు, త్రాగునీరు, మురుగునీరు, వర్షపు నీరు పారుదల వంటి అంశాలపై స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో సమీక్షలు సేకరించి డిపిఆర్ సిద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలపై భారం పడకూడదనేటువంటి లక్ష్యంతో 2014 నుంచి 19 మధ్య కాలంలో 1 పైసా కూడా ట్యాక్స్ రూపంలో పెంచలేదన్నారు. రానున్న జూన్, జూలై మాసాల్లో పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించేటువంటి దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ ప్రక్రియపై ఇప్పటికే సంబంధిత అధికారులతో పలు సమీక్షలు నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్, ఆర్ఎంసీ ప్రత్యేక అధికారి పి ప్రశాంతి గోదావరి పుష్కరాలు, నగరంలో రహదారులు అభివృద్ధి, మురుగునీరు, వ్యర్థాల నుంచి ఆదాయ వనరులు అనే అంశాలపై వివరించారు. నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మితలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రతిపాదించినటువంటి పనులను వివరించారు. ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ చౌదరి, ఆర్ఎంసీ అధికారులు, రుడా సమన్వయ అధికారులు పాల్గొన్నారు. ఈ యొక్క టోక్యో సిటీ 50 వార్డులు అయితే వాళ్ళకి 49 ఉన్నాయి. ఇవన్నీ స్టడీ చేసి ఇతర దేశాల్లో కూడా స్టడీ చేసాం. మనం ఎక్కడో ఉన్నాం వెనకాల. అందుకనే 2014-19లో కూడా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలైన 13లో పెట్టమని ఆదేశించారు. 13లో శాంక్షన్ చేసాం. అయితే ప్రభుత్వం పోయింది. ఫైనల్గా గుంటూరు, విశాఖపట్నం అడ్వాన్స్ స్టేజ్లో ఉండటం వల్ల అవి కంప్లీట్ చేశారు. మిగతాయన్ని గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారు వాటిని టేకప్ చేయమన్నారు. ఇప్పుడు ఇమీడియట్గా అయితే ఒకటి నెల్లూరు, గూడూరు మధ్య, ఇక్కడ కాకినాడ, రాజమండ్రి మధ్య వస్తుంది. మళ్ళీ రాయలసీమలో కడప, అనంతపురం, కర్నూలు మధ్యలో పెట్టేటట్టుగా అధికారులు వర్క్ చేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రంలో ఈరోజు వస్తున్న ఏదైతే 7,000 టన్నులు ఉందో, ప్రతిరోజు 7,000 టన్నులు వస్తుంది. ఈ 7,000 టన్నులో కనీసం
75% వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లకు పోయేటట్టుగా ఎక్కడా అటువంటి డంప్ యార్డ్స్ లేకుండా ఈరోజు చేస్తున్నాం. ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ ఈ 6 నెలల్లో అనేక రాష్ట్రాల్లో చేస్తున్న బెస్ట్ ప్రాక్టీస్ని స్టడీ చేస్తూ గాడి తప్పిన ఫైనాన్షియల్ మొత్తం గాడి తప్పింది. ఈ నెల 21న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మార్గాని ఎస్టేట్లో వైఎస్ఆర్సీపీ క్రికెట్ లీగ్ పేరుతో టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం వెల్లడించారు. రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 21న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మార్గాని ఎస్టేట్లో వైఎస్ఆర్సీపీ క్రికెట్ లీగ్ పేరుతో టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్కు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ టోర్నీలో దాదాపు 100 జట్లు పాల్గొనే వీలుందని వివరించారు. మొదటి బహుమతిగా 50,000, రెండో బహుమతిగా 25,000, మూడో బహుమతి కింద 15,000 అందజేస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో కుల దురహంకారం పెరిగిపోయిందని విమర్శించారు. మంత్రి ఎమ్మెల్యేలతో క్షమాపణలు చెప్పించడం దారుణమన్నారు. తెలుగుదేశం పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీలను అణచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం పిఎస్లో దళిత యువకుడికి అవమానం జరిగింది. లాకప్లో అర్ధనగ్నంగా కూర్చోబెట్టి దారుణంగా వేధించారు. దానిపై జాతీయ ఎస్సీ కమిషన్ కూడా ఫిర్యాదు చేశామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విచిత్రంగా రాజమహేంద్రవరంలో హోమియో మందుల షాపు, లిక్కర్ షాపు, మెడికల్ షాపు పక్కపక్కనే ఉంటాయి. గుడి పక్కనే వైన్ షాపును కూడా ఇక్కడే చూడొచ్చు. ఇదేనా ఎన్డీఏ ప్రభుత్వం కాపాడేటువంటి సనాతన ధర్మం అంటూ సూటిగా నిలదీశారు. పిఠాపురంలో స్లాటర్ హౌస్లో రోజుకు 200 నుంచి 300 ఆవుల్ని అక్రమంగా నరికేస్తుంటే మౌనంగా వీక్షించడం ఏమిటన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 6 నెలల్లో నగరంలోని ఈవీఎం ఎమ్మెల్యే దందాల లిస్టు చూస్తుంటే కోట్లింగాల ఘాట్ నుంచి 4వ బ్రిడ్జి వరకు 15 ర్యాంపులు పెట్టి రోజుకు 700 నుంచి 800 లారీలతో ఇసుక తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు. మామూలు ఇసుకపై ఆదాయం రోజుకు 24 లక్షలకు పైమాటే అంటూ ఆరోపించారు. ఎక్కడికక్కడ ప్యాకాట్ క్లబ్బులు నడుపుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భాస్కర్ నగర్లో లాలా చెరువు దగ్గర నకిలీ డాక్యుమెంట్లతో భూ కబ్జాలు, మద్యంలో మామూలు వసూలు చేయడం, చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వాసంశెట్టి గంగాధర్, పోరు విజయలక్ష్మి, మారుతి లక్ష్మి, మజ్జి అప్పారావు, దాసు వెంకట్రావు, సంకీస భవానీప్రియ, గుర్రం గౌతమ్, కాటన్ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. గతంలో చేసావు 25% అని అన్నావు కదా కమిషన్లని. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 7 నెలలు అయింది కదా, మరి యాక్షన్ తీసుకోండి. ఆ 25% ఏ కాంట్రాక్టర్ నాకు డబ్బులు ఇచ్చాడో తీసుకురండి. ఇప్పుడు కాంట్రాక్టర్లు అంటే 100 మంది ఉంటారు కదా కాంట్రాక్టర్లు. ఏ పలానో ఏ ఎల్ఐయో పుల్లయ్యో ఎవడో ఒకటి నాకు డబ్బులు ఇవ్వాలి కదా. 25% ఒకటి తీసిరండి. రాజమండ్రిలో కాంపిటీషన్ పెడితే, రాష్ట్రంలో ఎమ్మెల్యేల మధ్యలో కాంపిటీషన్ పెడితే ఫస్ట్ ప్లేస్లో వస్తాడు. దేంట్లో? అవినీతిలో వస్తాడు, ఫస్ట్ ప్లేస్లో వస్తాడు. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీలోని ప్రియదర్శిని చెవిటి మూగా పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు పట్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. చిన్నారులకు స్వీట్లు, బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్లా షరీఫ్, బెజవాడ్ రంగారావు, కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం అధ్యక్షులు బిల్డర్ బాబీ, పిసిసి డెలిగేట్ వంశీ, టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీ పేరుతో ఇసుకపై అధిక వసూళ్లు చేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్లో రూరల్ మండల భారతీయ జనతా పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు.
భారతీయ జనతా పార్టీ నాయకులు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ను ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకపై అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, రూరల్ నియోజకవర్గ కో కన్వీనర్ యానా పిఎసు, రూరల్ మండల అధ్యక్షులు ఎన్వీబీఎన్ ఆచారి, మండల ఉపాధ్యక్షులు బోగవెల్లి రామారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పన్నాల వెంకటలక్ష్మి, మండల ప్రధాన కార్యదర్శి కుబేర్రావు, జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. చేస్తుంది ఈ యొక్క విధానాల మూలంగా ఏదైతే ఇసుక విషయంలో అధికారులు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల మూలంగా ఈరోజు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దయచేసి అటువంటి చెడ్డ పేరు తీసుకురావద్దని ఈ రోజున కలెక్టర్ గారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో మేమే ఆ యొక్క ఇసుక ర్యాంపులను పర్యటన చేసి అక్కడే ఈ యొక్క విషయాలన్నీ కూడా బయట పెట్టి నిరసన చేసేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కాబట్టి పర్యవసానాలు మీదే బాధ్యత అవుతుందని చెప్పేసి అధికారులు తెలియజేయడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు అందుబాటులో లేని కారణంగా డిఆర్ఓ గారు మూర్తి గారికి ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ వారికి వినతిపత్రాలు ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్కు సూచనలు సలహాలు ఇవ్వాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు మాదిగ, ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్కు ఎస్సీల్లో ఉన్నటువంటి 59 ఉపకులాల వారు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు అందివ్వాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు మాదిగ, ఎంఎస్పీ జాతీయ నాయకులు ముమ్మిడివరం చిన్న సుబ్బారావు మాదిగలు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం బైపాస్ రోడ్లోని సిమెంటరీపేట బాబు జగజ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత 30 సంవత్సరాల కాలంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరుతూ మందకృష్ణ మాదిగ అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. ఈ పోరాట ఫలితంగా 2024 ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాల జనాభా నిష్పత్తి ప్రకారం చేసుకోవచ్చునని తీర్పు ఇచ్చిందని తెలిపారు. వర్గీకరణకు సహకరించిన ఎన్డీఏ కూటమి నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిందని వివరించారు. ఈ కమిషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల కేంద్రమైన కాకినాడలో ఈ నెల 19వ తేదీన ఎస్సీ వర్గీకరణపై వివిధ కులాల నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకుంటుందని వివరించారు. ఈ నెల 19వ తేదీ కాకినాడలోని కలెక్టర్ కార్యాలయంలో 8 గంటలకు ఏకసభ్య కమిషన్ ముందు హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించాలని కోరారు. జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ సంక్షేమ రంగాల్లో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు సూరి మాదిగ, ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షులు తోలటి రాంప్రసాద్ మాదిగ, రాచర్ల సుధా మాదిగ, వైరాల రమేష్ మాదిగ, వైరాల రాము మాదిగ తదితరులు పాల్గొన్నారు. 2 సర్పంచులు కూడా దక్కని స్థానాల్లో మనం ఉన్నాం. అటు రాజ్యాధికారం అనే దిశగా కానీ, విద్యా ఉద్యోగాల్లో కానీ మన వాటా దక్కించుకోవాలని చేస్తున్న పోరాటం మానేసి మందకృష్ణ మాదిగ గారు చేసిన ఇన్ని సంవత్సరాల పోరాటం మన మాదిగ పిల్లల్లో, మాదిగ కుక్కల్లో ఎంతోమంది ప్రాణ త్యాగాలు, కుటుంబ జీవితాలు త్యాగం చేసి మన ఉద్యమానికి అందించిన వారికి నివాళులు అర్పిస్తూ తక్షణం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అమలు చేస్తే మాదిగలకు, మాదిగ ఉపకులాలకు మేలు చేకూరుతుంది, తక్షణం న్యాయం జరుగుతుంది. అలాగే రేపు రెల్లి, చించు, జక్కలు ఎన్ని కులాల వారు కూడా కాకినాడ వచ్చి కమిషన్ ముందు మీ కులాలకు చేయని అన్యాయాన్ని మీరు తెలియపరచాలని. ఎందుకంటే అంబేద్కర్ గారు ప్రతి ఎస్సీ కుటుంబం జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ ఫలం అనుభవించాలని చెప్పాడు. కాబట్టి మనం అనుభవించలేకపోయాం. కాబట్టి మనకు జరిగిన అన్యాయాన్ని ఏది కాకినాడలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో నిర్వహిస్తున్న జిల్లా సమీక్ష కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగునూరు నారాయణ విచ్చేశారు. పలు అంశాలపై చర్చించారు. సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచనలు జారీ చేశారు. ఈ జిల్లా సమావేశంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, శాసనమండలి సభ్యులు కరి పద్మశ్రీ, బొర్రా గోపిమూర్తి, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు నిమ్మకాయల చందాజప్ప, జ్యోతుల నెహ్రూ, యనమల దివ్య, వనమూడి కొండబాబు, పంత నానాజీ, వరుపుల సత్యప్రభ, రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపల్లి అజయ్, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట్ సుధీర్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎస్ఎన్ వర్మ, కమిషనర్ భావన తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరపాలక సంస్థ పరిధిలో సమగ్ర అభివృద్ధికి డిపిఆర్ సిద్ధం చేయాలి. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నెల 21న వైఎస్ఆర్సీపీ క్రికెట్ లీగ్ టోర్నమెంట్. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భరత్రామ్ కూటమి పాలనలో అన్ని దందాలే అని ఆరోపణ. ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ కు సూచనలు సలహాలు ఇవ్వాలని ఎంఆర్పీఎస్ నాయకుల పిలుపు. జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాలలో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.